హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసినట్లయితే ఇమానియుల్ కామెడీ చేయడానికి ట్రై చేశాడు కానీ పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఈరోజు చెప్పుకోవాల్సింది సంజనా గారి కోసం చెప్పుకోవాలి. ఆవిడ లాస్ట్ 2 days నుంచి సరిగ్గా కనిపించట్లేదు. ఈరోజు తను కనిపించాలని ఈరోజు ఎపిసోడ్ అంతా సగం వరకు సంజనా గారే ఉన్నారు. ఆవిడ మళ్ళీ మొదటికి వచ్చారు. ఏకంగా 7 గుడ్లు దొంగతనంగా స్టోర్ రూమ్లో కూర్చొని తినేశారు. అదొకటి సర్ప్రైజ్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 7 గుడ్లు ఎలా తినేసిందో మరి పాపం. ఆవిడ తినేసింది 7 గుడ్లును. 7 గుడ్లు తినేసి ఏమీ తెలియని దానిలాగా బయటకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది డిస్కషన్. అందరూ గుడ్లు గుడ్లు గుడ్లు. ప్రతి ఒక్కరూ కూడా సంజనా గారిని అనుమానించిన వాళ్ళే కానీ సంజనా గారిని సమర్థించిన వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు అక్కడ. లాస్ట్కి హరీష్ గారు కూడా సంజనా గారి మీద సీరియస్ అయ్యారు. ఏంటంటే, మీ ప్లేస్లో మా అమ్మగారు ఉన్నా సరే నేను బయటకు పంపించేస్తాను అని అంటే సంజనా గారు సీరియస్ అయ్యి మీకు నన్ను బయటకు పంపించే అర్హత లేదు అని సీరియస్ అవుతారు. దానికి హరీష్ గారు అర్హత లేదు కాబట్టి మీతో మాట్లాడుతున్నాను, అర్హత ఉండుంటే వేరే విధంగా ఉందను, అందుకనే నేను తగ్గి మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఇమానియుల్ కూడా సంజనా గారినే అనుమానించారు. ఏది ఏమైనప్పటికీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈరోజు ఎపిసోడ్ సగం వరకు సంజనా గారే ఉన్నారు. దట్ ఈజ్ సంజన. ఈరోజు జరిగిన టాస్క్ విషయంలోకి వస్తే, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ విషయంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇంటి సభ్యులందరినీ బయటికి రమ్మని వరుసగా నిలబెట్టి రెయిన్ డ్యాన్స్ అనే టాస్క్ పెట్టారు. రెయిన్ డ్యాన్స్ అనే టాస్క్ని పెట్టారు. ఆ టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్స్ 4 నిలబడగా ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కానీ మిగతా సభ్యులందరూ వాళ్ళని ఎవరు అర్హత కాదో అని నిర్ణయించుకుంటారో బయటకు తీసుకొచ్చేయాలి వాళ్ళని. అది టాస్క్. ఆ బయటకు తీసుకురావడానికి కూడా మిగతా ఇంటి సభ్యులందరికీ ఇంకో టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఒకళ్ళని బయటకు తీసుకొచ్చేయాలన్నమాట. అది టాస్క్. ఫస్ట్ టాస్క్లో డెమాన్ పవన్ గెలిచాడు. డెమాన్ పవన్ గెలిచి కళ్యాణ్ని బయటకు తీసుకొచ్చాడు. అక్కడ మొదలైందండి రణరంగం. కళ్యాణ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను తీసుకొస్తాడని. మేము అగ్ని పరీక్ష టైం నుంచి మంచి క్లోజ్గా ఉన్నాము, మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది మాకు. అయినా సరే డెమాన్ పవన్ నన్ను తీసుకొచ్చేసాడు, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని బాగా ఎమోషనల్ అయ్యాడు పాపం. డెమాన్ పవన్ ఎంత చెప్పినా పవన్ కళ్యాణ్ వినిపించుకోలేదు. వీళ్ళు డిస్కషన్ మధ్యలో రీతూ చౌదరి డెమాన్ పవన్కి కళ్యాణ్ని బయటికి తీసుకొచ్చేయమని చెప్పిందని పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది. అందుకోసం దానికి మరీ సీరియస్ అయిపోయి ఇంత మోసమా, డెమాన్ పవన్ ఇంత మోసం చేస్తాడా అని పవన్ కళ్యాణ్ అస్సలు జీర్ణించుకోలేడు. ఇది ఒక ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్లో శ్రీజ టాస్ గెలిచింది. శ్రీజ కూడా ఇమానియుల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. పాపం ఇమానియుల్ అందినట్టే అందకపోవడం ఇమానియుల్ చాలా ఫీల్ అవుతాడు. పాపం అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే శ్రీజ ఇమానియుల్ని బయటకు తీసుకొస్తుందని. శ్రీజ డైరెక్ట్గా చెప్తుంది, నేను పవన్ కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ చేస్తాను అని. ఈ డెమాన్ పవన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చేస్తాడో శ్రీజ కూడా ఇమానియుల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు రీతూ చౌదరి అండ్ రాము. తర్వాత థర్డ్ రౌండ్లో బర్నీ గారు గెలుస్తారు. ఇంకో విషయం చెప్పుకోవాలి ఇక్కడ, బర్నీ గారు రెయిన్ డ్యాన్స్ మాత్రం బాగా చేశారు. ఏకంగా 15 minutes పెట్టాడు సాంగ్. ఎవరికి లేనంత టైము వీళ్ళిద్దరికీ ఇచ్చాడు, రీతూ చౌదరికి రాముకి. కంటెండర్స్ అయిన రాము, రీతూ చౌదరి అక్కడ ఉన్న ఆమె రెడ్ సింబల్లో ఉన్న అంబ్రెల్లాని తీసుకురావడానికి చాలా పోటీ పడ్డారు. ఇంకా
ఇంక లాస్ట్ టాస్క్ కాబట్టి విపరీతమైన పోటీ అనమాట. బాగా అలసిపోయారు. అయినా సరే వదలలేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీ పడ్డారు. ఆడపిల్ల అయినా రీచే చౌదరి ఎక్సలెంట్ పోటీ ఇచ్చారు. దానికి రాము కూడా ఎక్కడ తగ్గలేదు. లాస్ట్కి సాంగ్ 15 మినిట్స్ పోటీ పడగా లాస్ట్కి సాంగ్ ఆపారు. అప్పుడు భరణి గారు వంతైంది. భరణి గారు సైలెంట్గా రీతూ చౌదరిని తప్పించారు. రీతూ చౌదరిని తప్పించి రీతూ చౌదరికి సారీ చెప్పారు. ఏమ్మా అనుకోకమ్మా, ఏం జరిగినా మన మంచిగా అనుకో అని సారీ చెప్పి వెళ్ళి రాముకి కంగ్రాట్స్ చెప్పారు. రాము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఎక్కడ అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. అందరూ వచ్చి ఆ రాముని కంగ్రాట్స్ చేసి చెప్పారు. కంప్లీట్ అయిన తర్వాత రాము వెళ్ళి భరణి గారి మీద ఎక్కిపోయి ఒకరికొకరు ముద్దులు పెట్టేసుకుని వాళ్ళ ఆనందాన్ని ఎక్స్పోజ్ చేసుకున్నారు. అది చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది జరిగిన విషయం. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత స్టోర్ రూమ్ నుండి కెప్టెన్సీ బోర్డుని తీసుకొచ్చి అక్కడ 4th కెప్టెన్గా రాముని అక్కడ పెట్టారు. తర్వాత డెమాన్ పవన్ కెప్టెన్సీ బ్యాండ్ని రాముకి తగిలించాడు. రాము మాత్రం చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ హౌస్ అంతా తిరిగేసాడు. అది జరిగింది. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ మొదలైంది. శ్రీజ, డెమన్ పవన్, రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు డిస్కషన్ మీద డిస్కషన్ చేసుకున్నారు. నువ్వు మోసం చేసావు అంటే నువ్వు మోసం చేసావు, నువ్వు మోసం చేసావు అంటే నువ్వు మోసం చేసావు అని. ఈ విషయంలో మాత్రం శ్రీజ ఫెయిల్గానే కనిపించింది. ఫస్ట్ నుంచి తను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తానని చెప్పింది. పవన్ కళ్యాణ్ తన తమ్ముడని, ఫస్ట్ నుంచి మాకు ఆ బాండ్ ఉందని హౌస్లోకి వచ్చిన కాడి నుంచి నేను అందరికీ చెప్తున్నాను. అందుకోసం నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తానని స్ట్రైట్గా చెప్పింది. రీతూ చౌదరి డెమాన్ పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చే ముందో అది మాత్రం పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు. డెమాన్ పవన్ అంత మోసం చేస్తాడా? హౌస్లోకి వచ్చిన తర్వాత రీతూ చౌదరి పరిచయం అయింది. మేము అగ్ని పరీక్ష టైం నుంచి మేము ఫ్రెండ్స్, ఇంత మోసం చేస్తాడా అని చాలా చాలా ఫీల్ అయ్యాడు. బాగా ఎమోషనల్ అయ్యాడు. తనూజ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఓదార్చారు, చెప్పారు. ఇది చిన్నదానికి ఫీల్ అయిపోతే హౌస్లో నువ్వు ఎలా ఉండగలవు, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఎప్పటికప్పుడు వదిలేసి మన గేమ్ మనం ఆడుకోవాలి అని తనూజ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. శ్రీజ, ఫ్లోరా గారు డిస్కస్ చేసుకున్నారు. ఈ డిస్కషన్లో శ్రీజ ఫ్లోరా గారితో, మీరు సంజన గారు అసిస్టెంటా, మీరు అలా కనపడుతున్నారు, మీరు ఆవిడ ఏం చెప్పినా చేస్తున్నారు, చూడడానికి మాత్రం అలాగే కనపడుతుంది, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని హెల్పర్ కింద చూస్తున్నారు తప్పితే ఫ్రెండ్ కింద ఎక్కడ చూడడం లేదు, అది మీరు చూసుకోండి, తర్వాత మీ ఇష్టం, బయటకు మాత్రం అలాగే అవుతుంది, మీరు చెక్ చేసుకోండి అని చాలాసార్లు చాలా గట్టిగా చెప్పారు. దానికి ఫ్లోరా గారు కూడా ఒప్పుకున్నారు. అది మ్యాటర్. హరిత హరీష్ గారు నిన్న ఈరోజు పెద్దగా కనిపించలేదు. బిగ్ బాస్ హరిత హరీష్ గారిని కెప్టెన్సీ కంటెంట్ తప్పుకుంటారా అంటే, నేను గేమ్స్ నేను ఆడలేను బిగ్ బాస్, నేను తప్పుకుంటానని చెప్పారు. ఆయన కాలికి గాయం అయిందని చెప్తున్నాడు ఆయన. అది ఎంత పెద్ద గాయం అనేది మనకు పెద్దగా తెలియదు. సో అతను గాయపడడం వల్ల ఈరోజు నిన్న పెద్దగా ఎక్స్పోజ్ అవ్వలేదు. అందుకోసం అతనికి ఈ ఎఫెక్ట్ అతను ఓటింగ్ పై పడుతుంది. ఎందుకంటే అతను నామినేషన్లో ఉన్నాడు. ఈ 2 రోజులు సరిగ్గా కనిపించలేదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి సభ్యులందరినీ ఎంటర్టైన్ చేయడానికి ర్యాంబో ఇన్ లవ్ అనే వెబ్ సిరీస్ హీరోయిన్ హౌస్లోకి వచ్చారు. వాళ్ళు రావడం రోజెస్ తీసుకుని వచ్చారు. రోజెస్ తీసుకుని వచ్చి హీరోయిన్కి ఒక రోజు ఇచ్చి ప్రపోజ్ చేసి ఆ వెబ్ సిరీస్లో లవ్ స్టోరీని ఇంటి సభ్యులందరికీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ హీరో ఇంటి సభ్యులందరినీ నేను ఎవరికైతే రోజు ఇస్తానో వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి అందరికీ అని చెప్తే అందరూ ఓకే అంటారు. తర్వాత హీరో ఇమానియల్కి ఇస్తాడు రోజు. ఇమానియల్ తన లవ్ స్టోరీని చెప్తాడు. తను అప్పుడే వస్తున్న టైంలో ఒక అమ్మాయితో పరిచయం అయిందని, అది ప్రేమగా మారిందని, అది బాగా లవ్ చేసుకుంటున్నామని చెప్తాడు. తను ఒక డాక్టర్ అని,
వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ గురించి బాగా చెప్పి బాగా ఎమోషనల్ అవుతాడు. అందరూ కూడా ఇమానియల్ని చూసి ఎమోషనల్ అవుతారు. అది బాగా వర్కౌట్ అయింది. బాగుంది, చెప్పడం వినడానికి కూడా బాగుంది. అది ఇమానియల్ ఫ్లాష్ బ్యాక్. తర్వాత రాంబో ఇన్ లవ్ టీము వాళ్ళ ప్రమోషన్ వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఈ వారం ఓటింగ్లో లాస్ట్ డే కాబట్టి ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. లాస్ట్ 3 వీక్స్ ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో మనకి కొద్దిగా కాకపోయినా కొద్దిగానే తెలిసింది. కానీ 4th వీక్ ఎలిమినేషన్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సంజన గారు మాత్రం ఓటింగ్లో దూసుకుపోతున్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆవిడకి వర్కౌట్ అయింది. ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో సంజన గారు ఉన్నారు. శ్రీజ గారు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిమిషానికి ఓటింగ్ మారిపోతుంది. హరీష్ గారు కూడా సేఫ్ అనడానికి లేదు, ఆయన కూడా డేంజర్లోనే ఉన్నారు. సంజన గారు నామినేషన్లో ఉండడం వల్ల ఫ్లోరా గారికి ఓటింగ్ బాగా తగ్గింది. ఆవిడ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. దివ్య నిఖిత సేఫ్, ఆవిడకి కూడా పెద్దగా ఓటింగ్ లేదు, కానీ అలాగని పెద్ద నెగిటివ్ కూడా లేదు ఆవిడకి. సో ఆవిడ సేఫ్ అయిపోవచ్చు. మ్యాక్సిమం శ్రీజ, దివ్య గారు సేఫ్ అవుతారు. హరీష్ గారు, ఫ్లోరా గారు ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మ్యాక్సిమం ఫ్లోరా గారు వెళ్ళిపోవచ్చు, లేదంటే డబుల్ ఎలిమినేషన్ అయితే హరీష్ గారు, ఫ్లోరా గారు వెళ్ళిపోవచ్చు. ఇది 90% మాత్రమే. ఈ నలుగురు మాత్రం శ్రీజ, హరీష్, ఫ్లోరా అండ్ దివ్య, ఈ నలుగురు మాత్రం కాస్త డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.